అండ్ నేను మీ వీరన్న హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోట రైతులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం చూసుకున్నట్లయితే మన పత్తి చేనులో మనకి ఎటువంటి కలుపు నాశకాలు మనకి అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. అదే విధంగా చూసుకున్నట్లు వాటి యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉండడం జరుగుతుందో అనేది మన వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే మనం విత్తిన 48 గంటల లోపు మన ఈ పెండి మెత్తిన 30% కానీ లేకపోతే 38.7% కానీ మనం 30% అయితే ఎకరానికి 1 లీటర్ చొప్పున, అదే 38.7% అయితే 1 లీటర్ ఎకరానికి మనకి 700 ml చొప్పున కనుక 700 ml చొప్పున కనుక మనం పిచికారి కానీ లేకపోతే ఇసుకలో కలుపు అని చల్లుకుంటే మనకి ఈ తొలి దశలో మనకి కలుపు నివారణ అనేది మనం అరికట్టచ్చు. సో అదే కాకుండా మనకి ఆకులు 1 నుంచి 2 దశలు ఒక 15 నుంచి 20 రోజుల లోపు మనకి 1-2 ఆకు దశలో ఉన్నప్పుడు మనం వచ్చేసి చూస్తున్నట్లయితే మనకి గోడ్రేజ్ కంపెనీ వాళ్ళది హిక్విడ్ మ్యాక్స్, డోజో మ్యాక్స్, ఘాసా, వీడ్ అవుట్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాస్టర్ స్ట్రోక్. మనకి దీంట్లో వచ్చేసి పైరిథిబ్యాక్ సోడియం 6%, అదేవిధంగా క్విజలోఫాఫిథైల్ 4% NSA రూపంలో ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ మందు పిచికారి చేసుకున్నా కూడా మనకి 1-2 ఆకు దశలో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రం మనకి గడ్డి అనేది నివారించడం జరుగుతుంది. మనకి ఇటు ఆకు జాతి గడ్డి జాతి అనేది మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది. సో రైతులు గమనించండి. సో అదే కాకుండా మనకి ఈ ఒకవేళ కనుక మీకు ఈ గడ్డి జాతి ఉంటే మనకి ఈ సకూరా అనేది ఉండడం జరుగుతుంది. సకూరాను ప్లస్ మీరు ఏజీలు 2 కలిపి పిచికారి చేసుకుంటే మీకు మంచి ఆకు జాతిని అదేవిధంగా గడ్డి జాతి తుంగ కానీ మనకి నివారించడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనకి మార్కెట్లో ఇంకా ఈ గోడ్రేజ్ కంపెనీ వాళ్ళది హిక్విడ్ మ్యాక్స్ అండి, అందులో మనకి పైరిథిబ్యాక్ సోడియం 10% ఉండడం జరుగుతుంది. సో ఈ పైరిథిబ్యాక్ సోడియం 10% ప్లస్ ఏజీలు మీరు 2 కలిపి పిచికారి చేసుకున్నా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అదే కాకుండా కూడా మనకి ఇంకోటి ఏజీలు ప్లస్ ఒకవేళ మీకు ముదిరిన ఆకులు ఉంటే మనకి హిక్విడ్ మ్యాక్స్ లేకపోతే హిక్విడ్ ఈ 2 కలిపి మీరు పిచికారి చేసినా కూడా మనకి ఈ మనకి మంచి ఆకులు ఏమైనా మంచి ముదిరినా కూడా మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే వీడియోలో మీకు ఆల్రెడీ తెలుసు, వీడియోలో పైరిథిబ్యాక్ సోడియమే ఉంటుంది. సో దాన్ని పాటు మనకి ఏజీలు అదే విధంగా చూసుకున్నట్లయితే లేకపోతే మీరు హిక్విడ్ కానీ హిక్విడ్ మ్యాక్స్ కానీ మీరు తీసుకొని పిచికారి చేసుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఇదండి మనకి మన పత్తిలో మనకి కలుపు నివారణకి ఎటువంటి మందులు ఉన్నాయనే దాని గురించి మనకి వివరణ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా కాకుండా మనం వచ్చేసి మనకి నెక్స్ట్ దశలో మనకి తొలి దశలో ఆశించేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంగ, తామర పురుగులని మనం ఎటువంటి మందులు మనం పిచికారి చేయబోతున్నాం, అదేవిధంగా ఎటువంటి మందులు పిచికారి చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు రాబడుతుంది ఎదుగుదలకి కానీ, అదేవిధంగా ఈ వరస పిలుచు పురుగును మనకి ఏ విధంగా సమర్థించాలి దాని గురించి మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో రైతులు ఖచ్చితంగా మనకి కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోట రైతులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ అండి వీడియో వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్. జై హింద్.